ఇది నేను డ్యూటీ నుంచి ఇంటికి రాగానే అనమాట. రేపు మార్నింగ్ పని ఉంది బయటికి వెళ్ళేది, అందుకని ముందు రోజు నైటే హెడ్ బాత్ చేసేసాను. రేపు మార్నింగ్ నాకు హడావిడి అవ్వకుండా ఉంటుంది అని చెప్పి టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మాత్రమే అప్పటికప్పుడు తలస్నానం చేస్తాను. ఇంకా రేపు మార్నింగ్ పైకి పోసేసుకోవచ్చు అన్నట్టుగా ఇంకా రాగానే హెడ్ బాత్ అయితే చేసేసాను. ఈ లోపు జాను ఏం చేస్తుందో చూద్దాం రండి. ఎక్కడికి వెళ్తున్నావు? బైకా? ఏ పైకి వెళ్తున్నావు? అవి ఎందుకు మళ్ళీ అక్కడ అయిపోయాయి, ఇక్కడ గుర్తొచ్చినాయా? అవి ఎవరు సత్తారు? అవి వంటగదిలో పెట్టేసిరాపో. జాను గుండు ఆ తపాలు వంటగదిలో పెట్టేసిరాపో. మరి నువ్వు అవన్నీ తీయ మాకు, ఇంకా అవన్నీ ఎవరు సత్తారు? నాన్న సర్దుతాడా? నువ్వు తీస్తా ఉంటే మీ నాన్న సర్దుతా ఉంటాడా? మీ నాన్న సర్దుతాడు, నువ్వు సర్దుతావు. రేపు మార్నింగ్ ఒకరికి బాక్స్ ఇవ్వాలి, స్పెషల్గా ఉండాలి కదా మనం ఏం పంపించినా. అందుకని చెప్పి ముందు రోజే నేను చికెన్ తెప్పించి పెట్టేసుకున్నా. డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు తెచ్చేసుకున్నాను అనమాట. మసాలాలు మొత్తం కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఒక బాక్స్లో పెట్టేసుకొని, అప్పుడు నాకు రేపు పొద్దున్న పని అంతా లేట్ అవ్వకుండా ఉంటుంది. నేను తొందరగా ఏ పని అయితే అయిపోతుందో ముందు ఆ వేలోనే చూసుకొని చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇట్లానే చెయ్యాలి, పర్టికులర్గా ఇట్లానే ఉండాలని ఏమనుకోరు. నాకు ఏది తొందరగా అయిపోతుందో అనిపిస్తుందో అట్లా చేసుకుంటాను. నేను చికెన్ కర్రీని ఎప్పుడు ఒకే రకంగా చేయను, ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చేస్తూ ఉంటా. ఎప్పుడు ఒకలాగా తిన్న బోర్ కొట్టదు. ఇందులో నేను పెరుగు మసాలాలు అన్నీ కలిపేసి పెట్టానమాట. ఇది బగారా రైస్లోకి చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి, పోస్ట్ చేస్తాను. మీరు అడిగిన పోస్ట్ చేస్తే, అడగకపోయినా పోస్ట్ చేస్తాను అనుకున్న తర్వాత విషయం. ఈరోజు నైట్ ఇంకా నాకు చాలా పని ఉంది, ఇంకా ఏమీ చేసే ఓపిక లేదు అని చెప్పి వచ్చేటప్పుడు ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాము. చాలా అంటే చాలా ఆకలిగా అనిపించింది. చాలా రోజులు అయిపోయింది రోడ్ సైడ్ ఫ్రైడ్ రైస్ తిని అని చెప్పి ఇది ఇంటికి దగ్గరలో ఉన్న ఒక బండి మీద ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చుకున్నాం. నాకైతే అంత బాగా ఏమి నచ్చలా, ఓకేగా ఉంది. నూడిల్స్ కూడా తీసుకొచ్చారు, నూడిల్స్ అయితే బాగున్నాయి కానీ ఫ్రైడ్ రైస్ అయితే అంతగా ఏం నచ్చలేదు నాకు. ఎంతైనా ఇంట్లో చేసుకొని తిన్న తృప్తి వేరు, బయట నుంచి తెప్పించుకున్నవి వేరు. అసలు బయట ఫుడ్లు ఏమి బాగోట్లే, ఇంకా తప్పక తెప్పించుకోవడం తప్పించి. ఈ లోపు తింటున్నాను, ఒక పక్క ఆకలి, ఒక పక్క కరెంటు పోయింది, ఒక పక్క జాను నన్ను వదిలి వెళ్ళట్లేదు. అన్నీ ఒకేసారి వస్తాయి నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. జాను నాకు ఒళ్ళో కూర్చొని కరెంటు పోయిందని చెప్పి భయపడిపోయి వచ్చి నా ఒళ్ళో కూర్చుంది. ఇంకా ఒక పక్క జానుని హ్యాండిల్ చేసుకుంటూ ఒక పక్క తింటున్నాను అనమాట. ఇంకా ఈ వీడియో అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Bye bye.